హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వేదవతి రేపే జాతర. రేపు జాతరలో అమ్మవారి డూప్లికేట్ విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకువెళ్దామని కృష్ణ వాళ్ళు చెప్పారు. మరి వీళ్ళు ఇంకా రావట్లేదేంటి అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటుంది వేదవతి. అప్పుడే కరెక్ట్గా కృష్ణబాబు నిహారిక అమ్మ రామ్మా అని చెప్పి ఇద్దరు పూజ గది దగ్గరికి వేదవతిని తీసుకువస్తారు. కృష్ణ ఎక్కడ నాన్న, విగ్రహం ఎక్కడా అని అడుగుతారు. అమ్మా ఇదిగో అమ్మ విగ్రహం అని విగ్రహాన్ని చూపిస్తారు. అచ్చం ఒరిజినల్ విగ్రహంలాగే ఉంది అని అంటారు వేదవతి. అమ్మా ఇది ఈ పూజ గది దగ్గర పెడుతున్నాను, ముసుగు వేసేశాను, ఇప్పుడు ఈ క్లాత్ కప్పాను కాబట్టి ఎవరికీ తెలీదు. రేపు పొద్దున్న గుడి తలుపులు మూసేసి ఈ విగ్రహమే ఆ విగ్రహం అని చెప్దాం, అప్పుడు అందరూ నమ్ముతారు అని అంటాడు కృష్ణబాబు. సరే కానీ ఎందుకో భయంగా ఉంది అని అంటారు. అత్తయ్య గారు, మీకు మీ పరువు కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి భయపడకండి అని చెప్పి ఇంకా ధైర్యం చెప్తూ ఉంటారు వేదవతికి నిహారిక అండ్ కృష్ణబాబు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వేదవతి ఫ్యామిలీ అమ్మవారి జాతరకి వెళ్ళడానికి అంతా సిద్ధమైపోతుంది. ప్రసాదరావు వేదవతి దగ్గరికి వచ్చి, వేద విగ్రహాన్ని నువ్వు అసలు తీయలేకపోతున్నావు, కనీసం పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోతున్నావు, అలాంటప్పుడు నువ్వు ఎలా ఎలా వెళ్తానని వాళ్ళకి కాల్ చేసి చెప్పావు అని అడుగుతారు ప్రసాదరావు. ఏవండి విగ్రహాన్ని నేను తీసుకువచ్చేశానండి, నిన్న రాత్రే అమ్మవారిని చాలా ప్రాధేయపడ్డాను, నన్ను అనుమతించారు, వెంటనే విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకొని బయటికి వచ్చేశాను, ఇదిగోండి అని చెప్పి ఆ క్లాత్ తీసి చూపిస్తుంది వేదవతి. అదంతా చూస్తూ శ్రీకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కన్విన్స్ అవుతారు. నిహారిక కృష్ణబాబు ఇద్దరు ఒకరిని ఒకరు చూస్తూ ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. వేద మరి పూజ గది తలుపులో ఎందుకు మూసేశావు అని అడుగుతారు. అంటే అమ్మవారు చెప్పిందండి మూసేమని, అందుకే మూసేశాను అని చెప్పి ఇంకలా ఆ విగ్రహాన్ని తీసుకొని బయలుదేరుతారు వేదవతి ఫ్యామిలీ. అర్చన ఇదంతా చూస్తూ, లేదు ఏదో తప్పు చేస్తున్నారు, నాన్నమ్మ కళ్ళల్లో భయం కనబడుతుంది, హడావిడి కనబడుతుంది, నాన్నమ్మని ఎప్పుడూ ఇలా చూడలేదు, నాన్నమ్మ ఇలా ఉన్నారంటే ఖచ్చితంగా ఏదో ఏదో జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అర్చన. వేదవతి ఫ్యామిలీ విగ్రహాన్ని తీసుకొని జాతరకి ఎంటర్ అవుతారు. ఇంకలా జాతర మొత్తం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటే అమ్మవారి డూప్లికేట్ విగ్రహాన్ని అక్కడ పెట్టి ముక్కు పుడకని అక్కడ పెడుతుందనమాట వేదవతి. ఇంకలా జాతర జరిపించడానికి అందరూ సిద్ధమవుతూ ఉంటారు. వెంటనే పంతులు గారు, అమ్మ వేదవతి గారు, మీరు విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకువచ్చినందుకు చాలా సంతోషం, పూజ మొదలవ్వడానికి ఇంకా గంట సమయం ఉంది, అప్పుడు మీ చేత్తో అమ్మవారి విగ్రహ ప్రతిష్టని చేసి ముక్కు పుడకని సమర్పించండి, అప్పుడే శుభముహూర్తం వస్తుంది అని చెప్తారు. ఇంక వేదవతి విగ్రహాన్ని తన పక్కన పెట్టుకుంటుంది, కానీ మనసు నిండా భయంగానే ఉంటుంది వేదవతి. ఇంకందరూ ఎవరి ఎంజాయ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. జాతరకి వచ్చినందుకు కృష్ణబాబు నిహారిక, ఇటువైపు శ్రీకర్ కూడా పక్కకి వెళ్ళి ఫోన్లో మాట్లాడుకుంటూ, ప్రసాదరావు కూడా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అలా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకలా కరెక్ట్గా వేదవతి ఆలోచిస్తూ ఉంటే అమ్మవారి భవాని వేదవతి వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే అమ్మవారు భవాని సోదమ్మలా మారిపోతుంది. సోదమ్మలా మారి అమ్మ పలుకు జగదాంబ పలుకు, జరగబోయేది చెప్తాను అని చెప్పి అలా ఇంకా నడుచుకుంటూ కావాలనే వేదవతి ముందుకి వస్తారు సోదమ్మ. ఇంకా వెంటనే వేదవతి, అమ్మా ఒక్క నిమిషం, జరగబోయేది చెప్తానంటున్నారు కదా, నా జాతకం చెప్తారా అని అడుగుతుంది వేదవతి. నిన్నిలా అడిగేలా చేసింది నేనే వేదవతి అని మనసులో సోదమ్మ భవానీ వేషంలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా చెప్తాను తల్లి, నీ చెయ్యి చూపించు అని అంటారు. వేదవతి చెయ్యి చూపిస్తుంది. ఒక్కసారిగా ఇంకా మొత్తం తెలుసుకొని షాక్ అవుతారు సోదమ్మ. అన్ని ఇళ్ళలకి, ఈ ఊర్లో ఉన్న 10 ఊర్ల ప్రజలకి నువ్వే పెద్ద దిక్కు, అలాంటి నువ్వే తప్పు చేశావు, ఘోరమైన పాపం చేశావు, తీర్చుకోలేని ద్రోహం చేశావు అని అంటారు సోదమ్మ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి. అమ్మ ఏమంటున్నారు మీరు అని అడుగుతారు.
అవును, నువ్వు నిజాలని అందరి ముందు దాచిపెడుతున్నావు, కానీ నీ మనస్సాక్షి ముందు, అమ్మవారి ముందు నిజాలని దాచిపెట్టలేవు కదా వేదవతి. ఇదిగో నీ జాతకమే చెప్తోంది, నువ్విప్పుడు అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చే అర్హతని కోల్పోయావని. పూజగదిలోకి వెళ్ళలేకపోయినా దొంగతనంగా, మోసంగా విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడికి తీసుకువచ్చావు కదా అని అంటారు సోదమ్మ. అమ్మా, ఈ విషయం మీకెలా తెలుసు అని అడుగుతుంది వేదవతి. ఇక్కడ అన్నీ తెలిసిపోతాయి. ఆ అమ్మవారే నాతో ఈ విషయాలన్నీ పలికిస్తుంది. చూడు వేదవతి, నువ్వు ఘోరమైన పాపం ఎక్కడ చేశావో తెలుసా? నీకు పాపం ఎక్కడ అంటుకుందో తెలుసా? బంగారం లాంటి నీ జాతకం గల నీ చిన్న కోడల్ని ఎప్పుడైతే అనుమానం పేరుతో ఇంట్లో నుండి గెంటేశావో అప్పుడే నీ ఇంటికి అరిష్టం చుట్టుకుంది. ఇప్పుడు నీ చిన్న కొడుక్కి రెండవ పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నావు. శాశ్వతంగా నీ చిన్న కోడల్ని, నీ చిన్న కొడుకుని విడతీయాలనుకుంటున్నావు. నీ అహంకారం కారణంగా అమ్మవారి అంశలో పుట్టిన ఆ అమ్మాయిని నిలువెల్లా బాధ పెడుతూ తన రక్తాన్ని పిండేస్తున్నావు. తన కూతుర్ని దూరం అయ్యేలా చేశావు. కాబట్టి నీకు తగిన శిక్ష వేయాలని అమ్మవారు నిర్ణయించుకుంది. అందుకే పూజ గదిలోకి వెళ్ళనివ్వలేదు. కానీ నువ్వు ఆ తప్పుని సరిదిద్దుకోకుండా ఇంకా పెద్ద ఘోరమైన తప్పిదము చేశావు. నువ్వు నకిలీ విగ్రహాన్ని తీసుకువచ్చి చాలా పెద్ద పాపం చేశావు. కాబట్టి నీకు భవిష్యత్తు చెప్పనా? ఎప్పుడైతే నీ చిన్న కొడుక్కి రెండో పెళ్లి చేస్తావో అవని మెడలో ఉన్న తాళి తీసేస్తుందో అప్పుడు నీ కొడుకుకి మాత్రమే ప్రమాదం కాదు, నీ కుటుంబం మొత్తానికి, నీ వంశానికే ప్రమాదం. నీ వంశం ఈ భూమిపై లేకుండా పోతుంది. వేదవతి కుటుంబం మట్టి కలిసిపోతుంది అని ఇంకా చాలా పవర్ఫుల్గా చెప్తారు సోదమ్మ. ఒక్కసారిగా వేదవతి కుప్ప కూలిపోతుంది. అమ్మా, వద్దు వద్దు, చెప్పు, ఈ ప్రపంచంలో ఎలాంటి పరిష్కారమైనా చెప్పు, నేను చేస్తాను. ఎలాంటి మొక్కునైనా తీర్చుకుంటాను. నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబంలో అందరూ బాగుండాలి. నా వల్ల, నేను చేసిన పాపం వల్ల నా కుటుంబానికి శిక్ష పడకూడదు. చెప్పమ్మా, దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతారు వేదవతి. పరిష్కారం అంటే ఏంటో తెలుసా? నీ చిన్న కోడల్ని నువ్వు అర్థం చేసుకొని ఇంటికి తీసుకురావడం, తన తప్పు ఏమీ లేదని ఒప్పుకొని తనతో అమ్మవారి విగ్రహాన్ని తీసుకువచ్చేలా చెయ్యడం అని గట్టిగా చెప్తారు సోదమ్మ. అసలైన అమ్మవారి విగ్రహాన్ని, ముక్కు పుడకని నీ చిన్న కోడలు తీసుకువచ్చేలా చెయ్యి, అదే నీ పాపానికి ప్రాయశ్చిత్తం అని గట్టిగా చెప్తారు వేదవతికి సోదమ్మ. ఇంక చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. వేదవతికి మాత్రం నిలువెల్ల కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు అహంకారాన్ని చూపించాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నేను ఘోరమైన పాపం చేశానని. ఇప్పుడే నేను వెళ్తాను, అవని కాళ్ళు పట్టుకొనైనా బ్రతిమలాడి తన్ని విగ్రహాన్ని తీసుకువచ్చేలా చేస్తాను అని చెప్పి వేదవతి బయలుదేరబోతూ ఉంటే అప్పుడే అక్కడికి అక్షయ, అర్చన అండ్ అవని ఇద్దరు నడుచుకుంటూ వస్తారు. ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతుంది వేదవతి. అవని అని చెప్పి అవనిని హక్ చేసుకుంటుంది వేదవతి. ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. అవని, నిన్ను కలవడానికే ఇక్కడికి వచ్చాను. నువ్వు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను ఎలా అయినా బ్రతిమాలాలని ఇక్కడికి తీసుకురావాలని వచ్చానమ్మా. నువ్వే వచ్చావు. అమ్మా, అర్చన తను ఇక్కడికి ఎలా వచ్చింది అని అడుగుతుంది వేదవతి. ఇంకా అర్చన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే జాతర కోసం ఊర్లో వాళ్ళందరూ, ఇంకా వేదవతి వాళ్ళందరూ పల్లెటూరికి బయలుదేరుతారో అదే టైంకి అర్చన అక్షయ అవని వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. అవని వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏవండి, పెద్ద ఘోరమైన పాపం జరుగుతుందండి, ఏమవుతుందో తెలుసా? వేదవతి గారు డూప్లికేట్ అమ్మవారి విగ్రహాన్ని, ముక్కు పుడకని తయారు చేయించారు. దాన్నే తీసుకొని జాతరకి వెళ్తున్నారు. ఒకవేళ అలా జరిగితే ఘోరమైన పాపం జరుగుతుందండి. ఆ పాపం వంశాలకి అంటుకుంటుంది. కాబట్టి మీరే ఆ విగ్రహాన్ని బయటికి తీసుకురావాలండి అని చెప్పి పాపం అర్చన ఇంటికి తీసుకువెళ్తుంది అవని ఇంకా గది తలుపులు, పూజ రూమ్ తలుపులు ఓపెన్ చేసి అలా ఇంకా దండం పెట్టుకొని లోపలికి వెళ్ళి ఇంకా విగ్రహాన్ని, అమ్మవారి ముక్కు పుడకని రెండింటినీ తీసుకొని అలా ఇంకా జాతర కోసం బయలుదేరుతుంది. జాతరకి పల్లెటూరికి
ఇదంతా విన్న వేదవతి అర్చనతో, అమ్మా చిన్నపిల్లవైనా ఇవాళ నా పరువుని నా వంశాన్ని కాపాడావు. నీ నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా అని చెప్పి పాపం అర్చన తలపై చేవేసి నిమిరి అలా ఇంకా అవనిని తీసుకువస్తూ ఉంటుంది. అవని చేతిలో ఉన్న విగ్రహాన్ని చూసి ఒక్కసారిగా కృష్ణబాబు వాళ్ళు షాక్ అయిపోతారు. పంతులు గారు ఇదిగోండి విగ్రహం అని చెప్పి అవని అండ్ వేదవతి చేతుల మీదుగా ఆ విగ్రహాన్ని ఇచ్చి ఇంకా హ్యాపీగా అలా అందరూ కలిసి జాతరని జరుపుకుంటూ ఉంటారు. అదంతా చూస్తూ అర్చన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మా దంపతులందరూ ఒక వరుసలో నించోండి, వాళ్ళ చేత పూజ చేయిస్తాం అని అంటారు పంతులు గారు. ఇంకలా అవనిని శ్రీకర్ పక్కన తీసుకువచ్చి నించోపెడుతుందనమాట వేదవతి. నిహారిక, కృష్ణ ఏంటి అత్తయ్య గారు ఇంత తేడాగా బిహేవ్ చేస్తున్నారు, అసలు అవని అంటేనే పడదు, అలాంటిది ఇలా ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది నిహారిక. నాకు అర్థమైంది, అమ్మా అందరి ముందు అవమాన పాలు అవ్వకూడదనే ఇలా చేస్తుంది బంగారం. ఎలా అయినా వాళ్ళు డూప్లికేట్ విగ్రహాన్ని తయారు చేయించామని తెలిసేసుకున్నారనుకో, అప్పుడు అమ్మ పరువు పోతుంది. అందుకే అవనిని ఈ విధంగా అమ్మ వాడుకుంటుంది. ఇంటికి వెళ్ళాక తన్ని మెడపట్టుకొని గెంటేస్తుంది చూడు అని అంటాడు కృష్ణబాబు. అవును, నువ్వు చెప్తుంటే నాకు అది నిజమే అనిపిస్తుంది. సరే మనం కూడా నటిద్దాం రా అని చెప్పి ఇంకందరూ కలిసి హ్యాపీగా పూజ చేస్తూ అవని శ్రీకర్ ఇద్దరు పక్క పక్కనే పూజ చేస్తూ హ్యాపీగా ఉంటారు. ఇంకదంతా చూస్తూ వేదవతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జాతరని ముగించుకొని అలా ఇంకా ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి వచ్చిన వెంటనే కృష్ణబాబు నిహారిక, అత్తయ్య జాతర అయిపోయింది కదా, ఇంకా ఏంటి తన ఇంట్లో ఉంచుతున్నారు, ఏయ్ వెళ్ళవే వెళ్ళు అని అవనిని నిహారిక గెంటేస్తుంటే నిహారిక అని గట్టిగా అరుస్తుంది వేదవతి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట నిహారిక. అత్తయ్య అని అంటుంది. మాట్లాడద్దు, ఎవ్వరూ ఏమీ మాట్లాడద్దు. నా కోడలు అవని ఎలాంటి తప్పు చెయ్యలేదని నేను బలంగా నమ్ముతున్నాను. ఆ అమ్మవారే నాకు తెలిసేలా చేశారు. ఒక్కరు కూడా అవని గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. చూడమ్మా అవని, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, కానీ నువ్వు ఎలాంటి తప్పు చేయని నిష్కల్మషమైన అమ్మాయివని నేను తెలుసుకున్నాను. డిఎన్ఏ రిపోర్ట్స్ ఎందుకు అలా వచ్చాయా అని ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో ఉన్నారు. అది ఎవరో నేను తెలుసుకుంటాను. తెలుసుకొని ఖచ్చితంగా నీ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తాను. డిఎన్ఏ రిపోర్ట్స్ ఏమయ్యాయో నేను తెలుసుకుంటాను. నువ్వు ఈ ఇంట్లోనే నా కొడుకుతో సుఖంగా సంతోషంగా ఉండాలి అని వేదవతి అవనితో మాట్లాడుతుంటే ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. అలా ఇంకా శ్రీకర్, అక్షయ అందరూ షాకింగ్గా చూస్తూనే ఉంటారు. అలా ఇంకా అక్షయ మాత్రం మనసులో అమ్మ నాన్న దగ్గర అవ్వడానికి నాన్నమ్మే హెల్ప్ చేస్తుంది, నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇద్దరిని చూస్తూ అర్చన. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.